ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో రకాలైన పాపాలని చేస్తూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒక రీతిలో తప్పు అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే చేసినటువంటి పాపం కొన్నిసార్లు మనల్ని ఎక్కువగా వెంటాడుతూ, బాధిస్తూ, భయపెడుతూ, మనశ్శాంతి లేకుండా గలిబిలి చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ పాప భారం ఎక్కువైపోయి చేసిన తప్పుని బట్టి గుండె బరువెక్కి ఏం చేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటాం. ఎవరితో అయినా చెప్పుకుంటే, ఆ తప్పుని ఒప్పుకుంటే, చేసిన పాపాన్ని బయట పెట్టేస్తే ముందు హృదయం తేలికైపోతుంది కదా అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనుషుల దగ్గర అలా మనం చేసిన పాపాన్ని చెప్పుకోవటం ద్వారా ఇంకా వారి ముందు చులకనైపోతామే తప్ప వారు మనకి ఆ విషయంలో ఏ సహాయము కూడా చేయలేరు. కానీ మనం ఆరాధించే దేవుడు అంటున్నాడు, నీ పాపాల్ని నేను క్షమిస్తాను అని. ఆ పాప క్షమాపణ నిమిత్తమే ఆయన మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, పశ్చాత్తాపంతో దేవునికి మన విషయాన్ని తెలియపరిస్తే, పాపాల్ని క్షమించటానికి అధికారం కల్ల దేవుడు మన ప్రతి పాపాన్ని క్షమించి మనశ్శాంతిని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెన్.